అమ్మా సహోదరి, వందనాలమ్మా. వందనాలమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? పని అవ్వలేదా? లేదమ్మా, ఇంకా అవ్వలేదమ్మా. ప్రార్థనకి రావా? ప్రార్థన ఎక్కడమ్మా? పద్మమ్మ నీకు ప్రార్థన చెప్పలేదా? అమ్మో, నాకు ప్రార్థన చెప్పలేదని తెలిస్తే నేను చాలా చులకనైపోతాను. ఇవిడే పెద్ద ప్రార్థన పర్లా ఫీల్ అయిపోతుంది. అది ఒకసారి ఆగమ్మా, ఆ సోదరు వస్తుంది, అడుగుదాం. వందనాలమ్మా. 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 అమ్మ, మీకు పద్మమ్మ ప్రార్థన చెప్పిందా? చెప్పిందమ్మా. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి. అమ్మో, పొయ్యి మీద పాలు పెట్టినమ్మ, పొంగిపోతే ఆగే. ఇదేంటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది? సరేలే. వందనాలమ్మ గారు. వందనాలన్నా. వాక్యం చెప్తాను, నేర్చుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా. వందనాలమ్మా. వందనాలమ్మా. అమ్మ, రేపొద్దున మా ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉంది, తప్పకుండా రండమ్మా. ఖచ్చితంగా వస్తానమ్మా. సరేనమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయ్యో, నిష్టమ్మకి ప్రార్థన చెప్పడం మర్చిపోయానే. నిష్టమ్మా. అమ్మా, ఏమనుకో, నిన్న కంగారులో పడి ప్రార్థనకి పిలవడం మర్చిపోయానమ్మా. సాయంత్రం ప్రార్థనకి తప్పకుండా రా అమ్మా. సరేనమ్మా. అమ్మా, కొంచెం పెద్ద ముక్కలుంటే ఇవ్వమ్మా. సరే అమ్మా. ఇదిగో అమ్మా. వందనాలమ్మా. ప్రార్థన చెప్పదేమో అనుకున్నాను, చెప్పింది గడప బ్రతికిపోయింది. ఏం చేస్తున్నావు? ఉపవాసపత్నికి వెళ్దామనుకున్నా కదా. వెళ్దామమ్మా. అదేం లేదమ్మా, నాకు గ్యాస్ నొప్పి, అందుకని 2 ఆపిల్ ముక్కలు తిందామని చెప్పేసి. అయినా మన బలహీనతలన్నీ దేవునికి తెలియవా ఏంటి? సరే అమ్మా, వస్తున్నా. వెళ్దాం వెళ్దాం. ఈ కోళ్ళ బాధ భరించలేకపోతున్నాం. మొక్కలన్నీ దుబ్బెత్తున్నాయి. వీటి కాళ్ళు ఇరిగిపోవాలని ప్రార్థించాలి, వీటి రెక్కలు ఇరిగిపోవాలని ప్రార్థించాలి. అప్పుడు కానీ మనశ్శాంతే ఉండదు. అమ్మా సహోదరి. ఏంటమ్మా? అదేనమ్మా, ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాం కదా. మర్చిపోయానమ్మా. ఉండమ్మా, బైబిల్ తెచ్చుకుని వస్తాను. పదండమ్మా, వెళ్దాం. అత్తయ్య గారు, కొంచెం తీతాయన్నారు. వద్దమ్మా. ఎందుకండి? పద్మమ్మ ఉపవాస ప్రార్థన చెప్పారమ్మా, నువ్వు తాగేయమ్మా. వద్దన్నే అత్తయ్య గారు, నేను కూడా ఉపవాసం ఉండి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తానండి. వందనాలమ్మా. వందనాలమ్మా. కూర్చోండమ్మా.
వందనాలమ్మా. వందనాలమ్మా. కూర్చోమ్మా, కూర్చో. వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా. దేవుని పిల్లలారా, మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. మనం విశ్వాసులైన మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడున్న సహోదరులందరూ కూడా మీ తోటి సహోదరుల మీద ప్రేమ కలిగి ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా సహోదరి, కొంచెం నీళ్ళు ముంచి ఇవ్వమ్మా. అమ్మా, నేను వంటలు చేశారా? కనీసం కారం లేదు, ఉప్పు లేదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఎలా వండి పెట్టాలో కూడా తెలీదు. అవునమ్మా, అసలు మొక్కే ఉడకలేదు. నాకు అసలే గ్యాస్ నొప్పి. ఏదో అటు ఇటు తినేసి వచ్చేసాను అంతే. అవునమ్మా, ఏదో పిజ్జా కాబట్టి వెళ్ళాము, అసలు ఏం బాగాలేదు. పద్మం వస్తుంది. వందనాలమ్మా. ప్రార్థనకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలమ్మా. నీకోసమే వస్తున్నానమ్మా, మూగుడిద్దామని. పర్లేదమ్మా, నేను తీసుకుపోతాను. పద్మమ్మ, నేను కూరలు చాలా బాగున్నాయమ్మా. అవునమ్మా, ముక్కలు నోట్లు వేసుకోగానే కరిగిపోయాయి. అవునమ్మా, చాలా బాగున్నాయి, అసలు మాటల్లోనే చెప్పలేము. మా కుటుంబం అంతా మారాలని ప్రతిరోజు ప్రార్థన చేయండి అమ్మా. సరేనమ్మా. వందనాలమ్మా. పిలుస్తామమ్మా. సరేనమ్మా. పరలోకమందున మా తండ్రి, నీ నామ స్తుతి స్తోత్రములేసయ్యా. దేవా, నా సహోదరులైన పద్మమ్మల కుటుంబాన్ని మీరు మార్చండి ఏసయ్యా. వాళ్ళందరికీ కూడా మీరే రక్షణ దయచేయండి ఏసయ్యా. నరకం నుండి మీరే తప్పించండి ఏసయ్యా. మీ నామమును మహిమపరిచేలాగా మీరే సహాయపడండి ఏసయ్యా. నేటి క్రైస్తవ సమాజంలో మన సహోదరుల రక్షణ కొరకు ప్రార్థించుట కంటే వారి గురించి లోపాలు ఎంచుతూ మాట్లాడుకోవటం అలవాటుగా మారిపోయింది. కానీ ఆనాడు క్రైస్తవులు అనబడిన శిష్యులు, వారి తర్వాత ఎంతోమంది మిషనరీలు, వారే కాకుండా విద్య లేకున్నా తన తోటి మనుషుల రక్షణ కొరకై ప్రయాసపడి సువార్తను ప్రకటించి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఎంతోమంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు పొందిన రక్షణ, నీవు సంపాదించిన ఆ స్వాస్థ్యములోనికి మరి అనేక మందిని నడిపించే బాధ్యత నీకు లేదా? నీకు ఉందని తెలియజేస్తూ మా ఈ చిన్న ప్రయత్నం. ఆమేన్.